పెమ్మసాని చంద్రశేఖర్ కేంద్ర మంత్రి. ఆయనకి ఈ వైద్య విషయాల మీద అవగాహన ఉంది, ఎందుకంటే ఆయన వ్యవహారాలన్నీ ఇవే కాబట్టి. తురకపాలెనికి సంబంధించినటువంటి ఇష్యూలో కీలకమైన వ్యాఖ్యలు చేస్తున్నారు ఆయన. వీళ్ళందరూ అనుకుంటున్నట్టు కాదు, వెరీ రేర్ ఇష్యూగా జరిగింది అన్నటువంటి. అర్జెంటుగా ముందు రాష్ట్ర ప్రభుత్వం దాని మీద సీరియస్గా దృష్టి సారించాల్సి ఉంది. 45 మంది అని చెప్పేసి సాక్షి రాస్తుంది, 23 మంది అని చెప్పి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తుంది. 5 నెలల్లో అంతమంది ప్రాణాలు కోల్పోయి కేవలం 250 కుటుంబాలు ఉన్నటువంటి ఊళ్ళో ఎస్సీ కాలనీలో జరిగినటువంటి ఈ మరణాలు అంటే ఎంత దారుణమైనటువంటి మరణాలు అవి. ఉన్నట్టుండి ఒక్కసారిగా జ్వరాలు వీటి ఒక ఎత్తు అయితే, అవి తగ్గిన తర్వాత అకస్మాత్తుగా శరీరంలో ఉన్నటువంటి రోగనిరోధక శక్తి తగ్గిపోయి ప్రాణాలు కోల్పోవడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. ఇది అసలు ఎక్కడ దాకా స్ప్రెడ్ అవుతుంది, ఎందుకు స్ప్రెడ్ అవుతుంది, ఎలా స్ప్రెడ్ అవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళ వాళ్ళు ఎలా ఉండాలి, వాళ్ళకి అసలు ఏం జరిగింది ఏంటి అన్నది స్పష్టత ప్రజలకు ఇవ్వకపోతే భయాందోళనలు పెరుగుతాయి.